హాయ్ హలో ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనము తోటకూర టొమాటోతో పల్లెం చేసుకుందాము. ఇదైతే రైస్కి బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, రెడీనా? మరి చూస్తున్నారా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని. ఆనియన్ని ముక్కలుగా కట్ చేశాను, వెల్లుల్లి తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనము టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని ఇవంతా కూడా మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంది చూడండి. ఆకుకూర తోటకూర కూడా తీసుకున్నాం కదా, ఇదంతా వాటర్లో కడిగి నీట్గా నేను 5 నిమిషాలు ఇలా వాటర్ అంతా కిందకి పోవాలని ఇలా పెట్టాను అనమాట. దాని తర్వాత చిన్నగా ఆకుకూర అయితే నేను కట్ చేసుకొని ఒక చిన్న ప్లేట్లో అయితే నేను పెట్టుకున్నాను కదా. చాలా గ్రీనరీగా ఉంది కదా. సైడ్ వచ్చేసి పోపు పెట్టుకున్నానండి. ఆయిల్ వేసాను ఒక 2 స్పూన్స్. దాని తర్వాత పోపు గింజలు అయితే వేస్తున్నాను. దీని తర్వాత చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి అయితే వేస్తున్నానండి. ఒక రెండు వెల్లుల్లి తీసుకున్నాను. ఆల్రెడీ మనం అందులోకి మిక్స్ చేశాను కదా, అందుకోసం పోపుకి అయితే 2 వెల్లుల్లి తీసుకున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నానండి. ఇవి కొంచెం మనకు ఎర్రగా కావాలన్నమాట, కొంచెం దోరగా ఇవి వేగుతూ ఉండాలి. దాని తర్వాత కరివేపాకు కూడా వేసాను అనమాట. ఈ కరివేపాకు, ఈ ఆనియన్ ముక్కలు బాగా ఇలా మనము తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత కొద్దిగా ఈ మనకు ఎర్రగా కనిపించింది అనుకోండి, అప్పుడు టేస్ట్ అనేది మనకు పోపు స్మెల్ వస్తుంది బాగా. దాని తర్వాత మనం మిక్సీలో రెడీగా చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, అదంతా కూడా వేసి ఇలా మొత్తం అంతా కలుపుతున్నాను అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి, లేకుంటే మొత్తం అంతా అతుక్కుంటుంది కదా మనకు. ఇలా దగ్గరుండి అక్కడే ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు కొద్దిగా కారం వేసానండి, ఒక 1/2 స్పూను. అదేవిధంగా పసుపు వేసానండి కొద్దిగా. దాని తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసానండి. ఇవంతా వేసిన తర్వాత ఒక చిన్న గరిటె తీసుకొని ఇవన్నీ కూడా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట మనము. ఇలా తిప్పితే మొత్తం అంతా మిశ్రమానికంతా కూడా పసుపు, కారం పౌడరు, అదేవిధంగానే సాల్ట్ అంతా కూడా ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసి బాగా ఉడుకుతుంది అన్నమాట బాగా మనకు. ఈ విధంగా ఇలా ఒక 2 మినిట్స్ అలా 3 మినిట్స్ అలా ఉడుకుతూ ఉండాలి. ఇలా చూడండి బాగా ఉడికి కలర్ వస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకుకూర మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ ఆకుకూరను అయితే మనము ఇందులో వేసి మొత్తం ఆ మిశ్రమం అంతా కూడా ఇందులో కలిసేలాగా మనము ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలన్నమాట. గరిటె తీసుకొని నీట్గా మొత్తం అంతా కలపాలి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత మనము చూడంగానే మనకు తినాలనిపిస్తుంది కదా. ఎంత గ్రీనరీగా టొమాటో ముక్కలు అయితే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. కారం పౌడర్ వేసుకున్నాం కదా, రెడ్ చిల్లీ పౌడరు, చాలా బాగుందన్నమాట. చపాతీకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలకు కూడా సూపర్గా ఉంటుంది. టమాటోలు వేయడం వల్ల మనకు కొద్దిగా పులుపు అనేది కనిపిస్తుందండి. ఇంకా కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను త్వరగా మగ్గాలని ప్లేట్ పెట్టానండి. ఇలా మగ్గింది, రెడీ అయింది.